గవర్నమెంట్ సంబంధించి వినియోగదారు రక్షణ చట్టం, సమాచార హక్కు చట్టం, పౌర హక్కులు, హ్యూమన్ రైట్స్, గవర్నమెంట్ సర్వీసెస్ ఎలాగ అప్లై చేయాలి, ఏ పథకం ఎవరిని ఎప్పుడు చదవాలో దాని మీద నేను మ్యాచ్ నడుపుతున్నాను. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను స్టేట్మెంట్ గా కూడా మీ లోక్సభ ఉద్యమ సభ్యులు నరసింహరావు గారు వాళ్ళతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. అవి కానీ ఇచ్చినట్లయితే నేను కూడా పబ్లిక్ చేస్తాను. నా విశాఖ జిల్లా శ్రీకాకుళం విశాఖపట్నం వరకు కూడా నేను ఏ బాధ్యత అప్పగించినా నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని సార్ మర్చిపోయారేమో 1998 మధ్యలో లోక్సభ ఉద్యమ సంస్థ పెట్టినప్పుడు జే దశపల్ల హోటల్ నుంచి కార్లో బయట ఆయన కార్లో నేను ముందు కూర్చుని ఆయన వెనక కూర్చున్నారు. ఆయన దాదాపు జిల్లా అంతా దాదాపు 15 నియోజకవర్గాలు, దాదాపు 9 నియోజకవర్గాల్లో తిరిగాం. అప్పుడు మళ్ళీ తర్వాత చాలా తర్వాత కలిసాం. అందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. I am son of T. Balram Krishna, representing TSR and TBK. I am ardent follower of Dr. Jayprakash Narayan ji since my student days in 1981, and also Haribabu Garu and Krishna Prasad Garu. These three are my ideals in my life. And the first we must congratulate for this Surajya Ujjimam, but కాకపోతే ఏంటంటే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అసురులు మన రాజ్యాన్ని వెళ్తున్నారు. దట్ ఈస్ వై వీఆర్ వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువైపోయింది. పార్లమెంట్ లో ఇదివరకు స్వాతంత్రం వచ్చిన మొదట్లో హార్డ్లీ ఒక 5% ఉండేవారు మేము బిజినెస్ కమ్యూనిటీ నుంచి. నౌ 1/3 of them are from criminal background, another 1/3 are from business community, and they became majority, and they are bringing their laws to bringing their these legislations to their convenience. అది పోవాలంటే మనలో ఆ చైతన్యం, ఈ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళని కానీ, ఈ బిజినెస్ క్విడ్ ప్రో క్విడ్ ఇటువంటి బిజినెస్ అసోసియేట్స్ ఉన్నాళ్ళు కానీ మనం చట్టసభలకు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పంపించకూడదు అనేది మనం రిజాల్వ్ చేసుకోవాలి. అది చదువుకున్న వాళ్ళలో ఈ చైతన్యం రాకపోతే ఈ దుర్భిక్షం మనకి ఎప్పటికీ పోదు. రెండోది ఈ వన్ ఫ్యామిలీ రూల్ అయిపోయింది. స్టేట్ లో తీసుకోండి, సెంట్రల్ లో తీసుకోండి, అంతా ఒక నెహ్రూ ఫ్యామిలీ 40 years. అలాగే మన స్టేట్ లో ఫస్ట్ లో ఒక కమ్యూనిటీ, నెక్స్ట్ తెలుగుదేశం, ఇలాగా క్యాస్టీ లైన్స్ మీద పార్టీలకు రావడం, ఫ్యామిలీ లైన్స్ మీద పదవులు నడపడం, ఇవి రాజకీయంగా మన అభివృద్ధిని చాలా నష్టపరుస్తున్నాయి. ఇది అందరూ ప్రతి ఒక్కరూ ఎడ్యుకేటెడ్ కానీ విలేజ్లో కానీ మనం దీన్ని తీసుకెళ్ళి చదువుకున్నాడు ముఖ్యంగా చైతన్యపరిస్తే మనం కూడా మన పరిపాలన మనం చేసుకోవచ్చు, మనమే స్వరాజ్యాన్ని సంపాదించుకోవచ్చు అనే మెసేజ్ని మనం తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి. అన్ఫార్చునేట్గా in 2004 every congressman thought Sonia Gandhi will be the prime minister, and they selected also, but the destiny made Dr. Manmohan Singh ji as prime minister, and we were fortunate to some extent. He is honest and his integrity is unimpeachable, but ఆయన కూడా ఈ UPA 2 పరిపాలనలో he admitted his guilt. ఒకటి రాజా గారి విషయంలో, రాజా గారి విషయంలో I could not take action because of compulsions of coalition government. He admitted on the floor of the house, highest forum lo. Can a prime minister like him, like Manmohan Desai, can venture to do adharma in order to do dharma to his coalition partners? అది ఆయనంతటా ఆయన క్వశ్చన్ చేసుకుంటే మనకి మంచి పరిపాలన దొరికేది. బట్ ఆయన కూడా కాంప్రమైజ్ అయిపోయాడు. అలాగే ఈ రీసెంట్గా ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఆన్ 25/8/2011 he admitted that I may have made mistakes. Who is above making mistakes? To err is human, but to accuse me of evil intentions of conveying with corruption is a charge which I firmly repudiate.
Yes, most of the people in India and majority of the opposition leaders also believe that he is uncorrupt and his integrity is unquestionable. But the persons who are occupying the highest post in this country are also human, and also they are committing some errors or mistakes, which was proven in the case of appointment of CVC, and by for that he has to reinstate somebody else. He has to remove Thomas and he has to remove it. So they must be made accountable. That is why the lakhs of people at one call given by Anna Hazare, who is not even an educated person, he is a villager, but they have come to streets and fighting for the institution, formation of the institution. So alage national level lo Anna Hazare gariki elagaithe lakshal mandi roadla medaku vachi పోలీసులు ఎంతమంది పెట్టినా సరే ధైర్యంగా పోరాడుతున్నారు. మన రాష్ట్రంలో జయప్రకాష్ నారాయణ గారు ఈ స్వరాజ్య ఉద్యమాన్ని తీసుకొస్తున్నారు కాబట్టి ఎస్పెషలీ యూత్ విలేజ్ లో అయినా సరే సిటీస్ లో ఉన్నా సరే మనం ఆయన వెనకాల అండగా నిలబడి ఈ ఉద్యమాన్ని విజయవంతం చేసి ఈ ఫ్రూట్స్ ఆఫ్ ది పవర్ ని రియల్ ప్రజలకి తీసుకెళ్ళగలిగినాడు. మనం మన ప్రజలందరూ అభినందిస్తారు. ఫ్యూచర్ జనరేషన్స్ విల్ రిమెంబర్ us forever. Thank you, sir. అది పార్టీకి అతీతమైనటువంటి జన సమీకరణతో సంబంధించినటువంటి విషయం కనుక ఇక్కడ చాలా రైట్ పొలిటికల్ థింకర్స్, రైట్ లీడర్స్ మాట్లాడిన ఏ విషయాలు నేను చెప్పుకోవట్లేదు. నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో గత 15 ఏళ్ళుగా ఉన్న అనుభవాన్ని పురస్కరించుకుని నేను మీకు ఒక అపీల్ చేస్తున్నాను సార్. అదేంటంటే ఇప్పటి యూత్, ఇప్పటి స్టూడెంట్స్ వాళ్ళు 3 విషయాలలో చాలా ఉన్మత్తులై, దాని వాళ్ళ తప్పు కూడా కాదు, దే ఆర్ ఇంటాక్సికేటెడ్ బై కార్పొరేట్ కల్చర్, బై ఈ గ్యాడ్జెట్స్ అండ్ ఏ వెరీ పాపులర్ మీడియా లైక్ పిక్చర్స్ అండ్ టీవీస్. ఈ మూడింటిలోంచి ప్రభావాలు, దుష్ప్రభావం నుంచి వాళ్ళు బయటకు వచ్చినట్లయితే వాళ్ళకున్నంత పవర్ సంఘంలో ఏ సెగ్మెంట్ కి లేదని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ చూస్తున్న సందర్భం, ఈ సందర్భంలో నా మనవి ఏంటంటే మీరు ఈ సురాజ్ కి యూత్ వింగ్ అంటూ ఒకటి తయారు చేసుకుని అందులో విద్యార్థుల్ని, యూత్ ని, మీలాంటి వాళ్ళు ఇంటలెక్చువల్స్ కెన్ డెఫినెట్లీ ఇన్స్పైర్ దెమ్ and maybe they will be useful to you in your huge project. So this is my appeal from educational field that you should make it a point to involve as many youth as possible and give them a right direction in the field of education. Thank you, sir. నేను పూర్తిగా నమ్మేది మీరు అన్నట్టుగా ఇవాళ యూత్లో గతంలో లేని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నది, స్కిల్స్ ఉన్నది, టెక్నాలజీ ఉన్నది, అటెన్షన్ స్పాన్ లేదు. ఐడియలిజం వీళ్ళు తక్కువైంది కదా, నాకు ఏమాత్రం అనలేదు. అటెన్షన్ స్పాన్ ఈ కారణాలు ఆ రోజున మనకి ఏమి లేదు కదా, కావాలన్నా కూడా టీవీ లేదు, ఏమైనా చేయాలన్నా కూడా ఏ అర్థం కొట్టలేదు. అంతేత ఆ ప్రాబ్లం ఒకటి ఉంది. వీ హ్యావ్ టు మేక్ ఇట్ వెరీ క్రియేటివ్ అండ్ ఎంగేజింగ్. తప్పకుండా మీ అందరి సహకారంతో మీ నాయకత్వంతో ఇది ప్రతి కాలేజీలో కూడా మనకు రీచ్ కావాలి. ఇట్ ఈస్ అబౌట్ దేర్ ఫ్యూచర్. మనందరం చెప్పేది ఎంతకాలం అంటే ఉంటాం, బట్ అల్టిమేట్లీ ఇట్స్ అబౌట్ ది నెక్స్ట్ జనరేషన్. 100% agree. I do not know whether to what extent it will be possible or whether it will be successful. And it is just a which will be very well initiate by the public. It will be very expensive proposition maybe. And about the future of this local is a very glorious thing. Everybody wants that it should take place someday, and they wish well for them. But what I feel for the present, మనకి అది వీళ్ళకి మన ఇప్పుడు క్యాపిటలిజం పెట్టుబడిదారి విధానం మనని ఆవరించదు. అండ్ వీఆర్ ఇన్ ఫర్ ఇట్, అండ్ వీఆర్ సీయింగ్ మల్టీఫెస్టెడ్ aspects of it, enveloping each aspect of our life, day in and day out. What I feel is that so much money, when it is coming in, it has no relevance to the common man. There is not adequate social justice.
when that money will, when it will be put into the industry, when will the people enjoy the benefits of that? Instead of having that, with that, can we work out a mechanism where the money that is coming in will have some connection directly to the people who may get benefit of it? That is, there must be some criteria in the interest of social justice where the FDI is connected with the poor people of this country. That is one of the FDI. Whenever I see the economic time, when I open that one, this is the feeling. There is a big yawning gap between that FDI and the common man. And the persons who are giving that help, and if we ask them to help our poor people, it makes no sense. Let the all between the poor people and the people who are going to give them so much money to majority. So is it not possible to somehow or other make a shortcut, a small percentage of that to come to them? We can work out what is the way in which they can receive this benefit. That is one of the thoughts. Under the heading electoral reform, I was just thinking, right from my childhood days, that for every job we have got education, qualification, experience. Then only we can take that. But for MLA or an MP, all they have to do is win, and we are not sure. మొట్టమొదటి మహారాష్ట్రలో 7 ఏళ్ల క్రితం ఎలక్షన్ టైంలో నాన్ పార్టీ క్యాంపెయిన్ చేస్తానంటే ఆయన వాడిది నా క్యాంపెయిన్ లేదు. నా క్యాంపెయిన్ మొట్టమొదటి వాడింది సన్నిహిత సంబంధం. కాబట్టి అబౌట్ గోల్స్ దిస్ నాట్ అవర్. అప్పుడు రెండు ఉన్నాయి. అబౌట్ మెథడ్స్ దట్ ఈస్ అ ప్రాబ్లం. డెమోక్రాటిక్ సిస్టంలో ఈ మొత్తాన్ని పాతి పెట్టేమన్నది ఆస్క్ అప్పీల్ చేయగలదు కానీ అది పరిష్కారంలో భాగం కాదు. There is a method through which we have to bring about changes. రెండోది decorum in public discourse. మనం గాంధీ పద్ధతుల గురించి మాట్లాడుతుంటే గాంధీ గారిని మనం అనుసరించాలి, వేష భాషల్లో కాదు. తీరులో గాంధీ గారు చెప్పింది the quickest way of getting justice is rendering justice to your adversary. రాజకీయ పార్టీలంతా కూడా పరమ దుర్మార్గులు, దోపిడీదారుల బృందం అన్న భావం కలగజేయడం ఈ దేశ ప్రజలకు భంగం కలిగిస్తుంది. ఆ మాట అన్నట్టు నేను స్వయంగా చెప్పాను, వారి బృందానికి చెప్పాను. ఇప్పుడు క్రమక్రమంగా వారికి అర్థమవుతుంది. పత్రికలు ఉన్నాయి, ఇక్కడ పత్రికలు ఉన్నారు. పత్రికలు మట్టి మందు లాంటివి, మార్పుల కంటే ఎక్కువ. పత్రికల్లో హెడ్లైన్ కోసం మనం ఒకసారి మాట్లాడటం అనేది తర్వాత దాన్ని తప్పుకోవడం అసలు అంతే తప్ప గోల్స్ తెలిసిన ఒక 2 issues I want to quickly clarify. ఒకటి, FDIతో మీరు వెల్ఫేర్ కింద పెట్టమన్నారు. నరసింహమూర్తి గారు పన్నులకి మంది చేస్తే ఉన్నారు పడిపోతుంది. అసలు మన పన్నుల డబ్బుతో వెల్ఫేర్ కింద పెట్టాం. మన పన్నులు కడుతున్నప్పుడు వేర్ దట్ మనీ ఈస్ గోయింగ్ టు బెనిఫిట్ అవన్నీ స్థితిని మనం బయట చేద్దాం. FDI వచ్చేవాడు వాడు మన మీద ప్రేమతో పెట్టట్లా, వాడు లాభం కోసం పెట్టున్నాడు. మనం వాడి కోసం నమ్మంటలా, మన లాభం కోసం మనం నమ్మంటున్నాం. ఇద్దరు లాభాలు కలిస్తే జరుగుతుంది, లేకపోతే లేదు, ఇంకో రకంగా జరగదు. కాబట్టి లెట్స్ నాట్ వరీ అబౌట్ దట్. FDI అంటే ఎకనామిక్ డిజాస్టర్ వెళ్లకుండా అప్పు తీసుకోవడం కంటే, లేకపోతే వాళ్ళ హాట్ డిపాజిట్స్ రావడం కంటే, వాడు పెట్టుబడి పెడితే దేశానికి మంచిది. టెక్నాలజీ వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ కాంపిటీషన్ పెరుగుతుంది, మన కాంపిటేటివ్నెస్ పెరుగుతుంది, మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఇన్ ఎవరీ విచ్ వే ఇండియా బెనిఫిట్. అందుకని కూడా ఈ ప్రయత్నం చేస్తున్నాం. వారికి వేరే కండిషన్లు పెడితే అసలు పోతుంది మొత్తం. రెండోది, చాలా మంది మనలాంటి వాళ్ళలో ఒక భావం ఉంది, రాజకీయంలో ఉన్న వాళ్ళంతా అజ్ఞానులు, వాడికి ఏమీ తెలియదు, అక్షర జ్ఞానం లేదని చెప్పి. ఈవేళ మీరు ఒకసారి చూడండి, హరిబాబు గారు మాట్లాడినంత స్పష్టంగా మన ఎవరిని మాట్లాడాం. కొన్ని హరిబాబు గారు అంత పెద్ద పాండిత్యం లేకపోయినా కూడా మన అయ్యన్న పాత్రుడు ఎంత స్పష్టంగా మాట్లాడారు. ఆయన కుర్రాడుగా నా దగ్గర క్యాండిడేట్గా వచ్చాడు, జస్ట్ ఆర్డినరీ గ్రాడ్యుయేషన్ ఇచ్చాడు. రాజకీయంలో ఉన్న వాళ్ళకి 195 మందికి యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ ఉన్నాయి మహాశయ. మీరంతా అనుకుంటున్నారు అక్కడ చదువు లేదు, బయట చదువు చాలా ఉంది అనుకుంటున్నారు. కరెక్ట్ కాదు. అక్కడ ఉన్నంత క్లారిటీ ఆఫ్ థింకింగ్, అక్కడ ఉన్నంత ఆర్గనైజేషన్ కేపబిలిటీ అరుదుగా ఉంటుంది. అది సమస్య. డిగ్రీల వల్లే కనుక మన మనుషుల గొప్పతనాన్ని అంచనా వేస్తే డిగ్రీ పరీక్ష పెడదాం, కానీ అది కాదు. మన రాష్ట్రంలో అత్యుత్తముడు, సమర్థన ఉత్తమరాగాలో చరిత్ర తెలుస్తుంది. అతి సమర్థన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నామంటే తెలంగాణ గారు. అతి తక్కువ చదువు ఉన్నామంటే ఆయనకి. కాబట్టి మనం పొలిటికల్ లీడర్షిప్ చదువుతాం కాదు, ఖచ్చితంగా పౌరుడిగా చదువు కావాలి. కాబట్టి నాయకుడు చదువుతాం కంటే మనం
ఆ చదువుని మన డిగ్రీల కూడా మనం చూడడం. అయినా డిగ్రీల వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు డిగ్రీలు వస్తున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు, పిహెచ్డీలు వస్తున్నారు. అది సమస్య కాదు. కాంపిటెన్స్ని ఇంటిగ్రిటీ రిటైన్ చేయడం ఎట్లా. కాబట్టి నా మనం ఏంటంటే పెద్దలందరూ కూడా రాజకీయంలో ఉన్న వాళ్ళంతా కూడా పనికి మాన్న వాళ్ళని భావన వాళ్ళు చాలా సమర్థులు. నేను చెప్తున్నాను, ఒక యావరేజ్ ఎమ్మెల్యే ఏ రాష్ట్రంలో కూడా చాలా సమర్థులు. కానీ ఆ సామర్థ్యాన్ని మంచికి వాడుతున్నాం, చెడుకు వాడుతున్నాం సమస్య. బేసిక్ కాంపిటెన్స్ కానీ కాంప్రహెన్షన్ గా లేదనుకోకండి. ఎక్స్ట్రీమ్లీ స్మార్ట్ పీపుల్. ఎగోగలండి ఏ పార్టీ కూడా 1,00,000 మందికి చెవులో పువ్వు వస్తుంది సమర్థిస్తున్న వాళ్ళ జిల్లా పరిషత్ I was retired in security. ఇక్కడ జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు నేను మేనేజర్ సబ్సిక్వెంట్ ప్రమోటెడ్ as PO. మనం ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ తోటి మీరు పట్టాది జంక్షన్లో మన గౌరవ పట్టాది మునిగిపోవడం, అక్కడ నేను మేనేజర్ పాత్ర PO పక్కన ఇస్తుంటే వాటర్ మీరు అడిగారు. ఏంటని చెప్తే బడ్జెట్ స్కాటర్ అని అడిగారు. ఎప్పుడు తహసీల్దార్ క్యాటర్ అని చెప్పగానే యూ ఇన్స్పైర్డ్ మీ సార్ చెప్పి నారాయణ గారు ఇన్స్పైర్డ్ వెరీ వెల్. మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తోటి వీడియోగా ఇన్ఛార్జ్ వీడియోగా శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడ కూడా సుమారు 10 బెస్ట్ ఆఫీసర్స్ అవార్డ్స్ ఇప్పుడే అజయ్ కల్లమ్మ గారు, వీరనాగేష్ గారు, జవహర్ రెడ్డి గారు అందరూ చాలా మంది ప్రతిజ్ఞంగా అందరి దగ్గర కూడా బహుమానాలు పొందుకోవడానికి నాకు మీరు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ క్యాడర్ ఆఫ్ డిప్యూటీ మేనేజర్ క్యాడర్ వచ్చి ఇప్పటికీ కూడా నేను మర్చిపోను. నాకు 70 సంవత్సరాల వయసు అయినా సరే ఆ ఇన్స్పిరేషన్ తోటే ఏదైనా పని చేయాలని కుతూహలం కూడా దానివల్ల కలిగిందని మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అయితే నేను మనం చేసేది ఏంటంటే ఐ గాట్ 40 years of service in the department. సాధారణంగా నా ఎక్స్పీరియన్స్ తోటి రైట్ ఫ్రమ్ లోయర్ క్యాడర్ టు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ లెవెల్ గతంలో there was a coordination between the pupils representative and the bureaucrat. నవ్వు కాలానుగుణంగా అది ఏమైందంటే చాలా దిగజారిపోయి క్షీణించిపోయిందండి. దట్స్ మై అకార్డింగ్ టు మై అబ్జర్వేషన్. అప్పుడు వాళ్ళు చెప్తే మనం గౌరవించబడింది, మనం చెప్తే వాళ్ళు గౌరవించారు. నేను మినిస్టర్ని, నేను ఎమ్మెల్యేని, నువ్వు నాకు చెప్పడం ఏంటయ్యా అన్న పరిస్థితి ఈవేళ వచ్చింది. ఆనాడు అలా లేదు. అసలుకి మనందరం కలిసి మన ఇద్దరం కలిసి పనిచేద్దామయ్యా అని మినిస్టర్ గారు అనివారు, ఎంపీ గారు అనివారు, ఎమ్మెల్యే గారు అనివారు. మేము కూడా ప్రజాప్రతినిధి కాబట్టి ఆయనకి మనం చెయ్యాలి, చేస్తూనే ఆయన సహకారంతో నేను నా బ్యూరోక్రేట్ గవర్నమెంట్ అధికారిగా నా డ్యూటీస్ నేను చేయాలనే భావం మనలో కూడా చాలా మందికి ఉండేది. అది మాత్రం వాస్తవమైన విషయం. అన్ఫార్చునేట్లీ ఐ డి నాట్ అండర్స్టాండ్ వై ది అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం హస్ గాన్ అవుట్ ఆఫ్ ఆర్డర్. నిష్పక్షపాతంగా నిర్భయంగా మాట్లాడాలంటే ఆయన చెప్పింది ఈయన వెందో, వీళ్ళు చెప్పింది ఆయన మన్నించండి. ఎందుకు ఈ దృష్టి ఏర్పడిందో నాకు అర్థం కాదు. తర్వాత ప్రజాప్రతినిధి కూడా మీరు ఆ అధికారిని గౌరవంగా చూసుకునే బాధ్యత కూడా ఉండాలి. కానీ కేవలం నేను మీ మీద అధికారం చెలాయిస్తాననే భావం కూడా సరికాదని మాత్రం నేను నా అనుభవం ప్రకారం నేను మనం చేస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ది లెజిస్లేటర్స్ అండ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ యూజ్ టు రైడ్ ఓవర్ ది బ్యూరోక్రేట్. వాళ్ళు చాలా మంచివాళ్ళైనా సమర్థవంతంగా సర్వీసెస్ రెండర్ చేయగలిగిన వాళ్ళ మీద పెత్తనం చేయడానికే నన్ను ప్రజలు ఎన్నుకున్నారనే భావజాలంతో మనుగడ సాగించేటటువంటి ప్రజాప్రతినిధులు ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు మాత్రం నేను కారణంగా నమ్ముతున్నాను. అది సరికాదు. దే మస్ట్ బి వెరీ గుడ్ కోఆర్డినేషన్, ఐ మీన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద థింగ్స్. ఆ రకంగా అధికారులు కూడా తప్పు అధికారులు ఉన్నారు. వారిని మీరు మన కాన్స్టిట్యూషనల్ ప్రాతిపదిక మీద మన న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, లెజిస్లేచర్ దేనికది స్వతంత్రంగా పనిచేస్తూ పరస్పరం సహకరించుకోవడానికే తప్ప ఒకరి మీద ఒకరు స్వారీ చేయడానికి మాత్రం కాదు. So far my knowledge goes. If at all if anything goes wrong, I request my learned Prakash Narayan garu to pardon me if anything goes wrong. ఆ రకంగా అది మన పరిధిలో ఎవరి పరిధిలో వాళ్ళు పనిచేయాలి. ఈవేళ ప్రభుత్వంలోనూ ప్రతి చిన్న విషయానికి హైకోర్టు, సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అవుతుందండి అంటుంటే ఏంటి? హౌ ద పీపుల్ విల్ ఫీల్? డెఫినెట్లీ డిమోరలైజ్. ద మెకానిజం హస్ బీన్ డిమోరలైజ్డ్. Not responsible, not responding to the people, not accountable to the people of their respective state. ఆ రకంగా ప్రతి చిన్న విషయాన్ని కోర్టు చూసి అప్పుడు పాత రోజుల్లో కోర్టు డిసిషన్ తీసుకుంది ఎగ్జిస్ట్ ఒక ఆఫీసర్ మీద, ఒక వ్యవస్థ మీద అంటే వెరీ డిస్ట్రెస్ఫుల్. చిన్నతనం పడి వాళ్ళు కలెక్టర్ గారు ఏం తిడతారు, జేసీ గారు ఏమంటారు, మన డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఏం పనిష్మెంట్ ఇచ్చేస్తాడని. ఒక మాస్టర్ ట్రాన్స్ఫర్ చేసినా, ఒక కార్యక్రమం చేయాలన్నా దాన్ని ఏది ప్రాధాన్యాంశాలు తీసుకోవాలి,
అని నేను కూడా చాలా ఇబ్బందులు కూడా పడ్డాను. పరవాళ్ళు కూడా అందరూ కోర్టుకు వెళ్ళారు. ఇవన్నీ నేషనల్ ట్రాన్స్ఫర్ అనుకోండి, డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కూడా మీ పని మీరు చేయండి, నా పని నేను చేస్తాను. మనందరం పరస్పరం సహకరించుకొని చెయ్యాలి తప్ప ఇది ఎవరో గొప్పతనం ఎవరితో ఆధిపత్యానికి తావు లేదని మాత్రం నేను చెప్పడం కూడా జరిగింది. దానివల్ల కొన్ని ఇబ్బందులు పడినా మై లెఫ్టినెంట్ కలెక్టర్స్ మోస్ట్ ఆఫ్ ది కలెక్టర్స్ సపోర్టెడ్ మీ. ఐ డిడ్ నాట్ కమిట్ ఎనీ మిస్టేక్. అంచేత చెప్పొచ్చి మాట ఏంటంటే అనుభవపూర్వకంగా చెప్తున్నది, నాట్ పోస్టింగ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. దయచేసి మన ప్రజాప్రతినిధులు కూడా ఆలోచించుకుని వాడు సమర్థవంతంగా పనిచేయాలండి. తర్వాత వాడు నాన్ కరప్షన్ గా ఉంటే, వాడు స్వార్థపూర్తిగా లేకుండా స్వచ్ఛందమైనటువంటి ఒక చక్కని సేవా దృక్పథంలో వాడు నడవగలిగితే బ్యూరోక్రాట్ ఆటోమేటిక్ గా భయపడతారు. ఐఎమ్ సో కాన్ఫిడెంట్, ఆటోమేటిక్ గా భయపడతారు. మీరు పలుకుబడి ఉంది, ప్రజల్లో నుంచి వచ్చారు, మీరు ప్రజలను రెచ్చగొట్టొచ్చు. provided that the officer is very corrupt and is not efficient, it's not up to the mark to rendering service to people expected, to the expected levels. దయచేసి మనకి రిఫార్మ్స్ మన జేపీ గారు పెట్టినటువంటి వాటికి 100% చాలా అవసరం. సంస్కరణలు, ఎన్నికల సంస్కరణ కానివ్వండి, సేవలు విస్తృతంగా మెరుగైన సేవలు సమర్థవంతంగా సకాలంలో అందడం అనేవి ఇవన్నీ చాలా మంచి. అందులో ఎడ్యుకేషన్ కూడా దీనికోసం ఇంటిగ్రేటెడ్ అండ్ ఎగ్జాస్టివ్ ఎక్స్టెండెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇది కంట్రీ చాలా వ్యాపారమయం అయిపోయింది. అలాగే వైద్యం కూడా వ్యాపారం అయిపోయింది. విచ్ ఆర్ ద ప్రామినెంట్ అండ్ ఫోకల్ పాయింట్ సబ్జెక్ట్స్ పెర్టైనింగ్ టు ద బెటర్మెంట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. అంచేత వాటిలో కూడా గణనీయమైన మార్పులు తేడానికి ప్రయత్నం చేస్తారని మా జేపీ గారు ఎప్పుడైనా సరే నేను తప్పకుండా ఆయన లాయల్గా ఉంటాం. ఎప్పుడైనా వారితో కలిసి పనిచేయడానికి లోక్సభలో 8 ఏళ్ళు వారితో పనిచేసాం. పార్టీ పెట్టడానికి కొద్దిగా దూరమైన సంగతి అది జరిగింది. ఏదేమైనా సరే వారి విజ్ఞానానికి వారు ఇచ్చిన లిటరేచర్, వారి మీటింగ్ లో మాకు ఇచ్చిన ట్రైనింగ్ చాలా బాగా నాలెడ్జ్ కూడా పెంపొందించుకోవడానికి దోహదపడ్డాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మామూలుగా అవినీతి మెయిన్ పాయింట్ ఏమిటంటే నేనేమనుకున్నానంటే సాధారణంగా ఇవాళ రాజకీయ కాన్ఫరెన్స్ మన ఎక్కే రైతులు బస్సు కొనుక్కునే పాలు అన్నీ ఇవాళ రాజకీయాల్లో భాగమే. ఏదో రాజకీయాల్లో ఆ రాజకీయాల్లో భాగంగానే ప్రైవేటైజేషన్ అయితే ముఖ్యంగా ఆ మధ్య ఈ థర్మల్ ప్లాంట్స్ వీటి మీద బోర్డు గొడవ జరిగింది. థర్మల్ ప్లాంట్స్ వాటి మీద బోర్డు గొడవ జరిగింది. దాని గురించి అది మన భవిష్యత్తుని ఏ మనిషికైనా గాలి, నీరు, నేల కావాలి. ఈ 3 లేకుండా మానవుడిగా లేదు. ఇవాళ గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ ఈ 3 ఆ 3టికి పద్ధతి. అందరి జీవితాలు కూడా దాంతో ముడిపడి ఈ అవినీతి అన్నప్పుడు ముందు దేనికైనా సరే ఆకలి సమస్యతో ఇవాళ మీరు చూస్తే ఏ నగరాల్లో చూసినా ఫ్లాట్లలో, అపార్ట్మెంట్లో, హోటల్ రూమ్స్లో ఎంతమంది ఉన్నారో రోడ్ల మీద అంతమంది ఫ్యామిలీస్ రాబోతారు. పళ్ళిగా లేవు నాకైతే తెలియదు. రంజాన్ రామశాస్త్రి గారు పుట్టరాబాయి చేయవచ్చు, నేను ఒక పూర్వం ఒక్క కడ నుంచి హిమాలయాలు కొమ్మ వచ్చి అని ఆ పుస్తకం పోస్తే ఆ చిట్టి ఏడ్చిందని చెప్పి రాశాడు. అందులో మాకు యుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజము కరుణ నీలో సుచర్యము అని చెప్తారు. అందులో కూడా సహజం కూడా చచ్చిపోయింది ఉంది. ఒకసారి మీరు ఏదైనా మెట్రాస్ చూడండి, ఫ్లాట్లలో, వీధుల్లో, కార్లలో ఎంతమంది ఇళ్లలో ఉన్నారో అంతమంది రోడ్ల మీద కాపాడుతున్నారు. ఇండియా తెలుస్తున్నారు. ఈ మన హిబాబు గారు అన్నట్టు రైతులకు చాలా దిగమిట్స్ ఉన్నా కొన్ని ఎగ్జిబిట్స్ ఉన్నాయి. ఆయన అన్నాడు చెయ్యెత్తడానికి పొద్దునైతే పైకొస్తున్నారు. అక్షరాలు ఏ ప్రకారానికి ఒకసారి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో అమిత్ షా జన్మ వచ్చినప్పుడు నా ఓటుతో గవర్నమెంట్ పడదో నిలబడబాక ఎందుకు వేస్ట్ ఎలక్షన్స్ అంతా అన్యాయమైన ఎలక్షన్స్ వల్ల ఏ ప్రాబ్లము సాల్వ్ కావాలి. అవినీతి కూడా మూలకడ ఎలక్షన్ రాధాకృష్ణ ఎప్పుడు అన్నాడు, ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు.
ఈ దేశంలో కుల సమస్య పెరగడానికి కారణం ఎలక్షన్ చాలా అర్థవంతమైన అలాగే ఈ దేశంలో ఈ నెల అగ్ని పెరగడానికి కూడా కారణం ఎలక్షన్ ప్రతి ఎమ్మెల్యే కోర్టుకు జగన్ గారు మనం కొన్ని వేల కోట్లు పెట్టించారు ఆ వేలకుండా రాబట్టుగా బయట చేస్తాడే చేయమని కార్యక్రమం చెప్పారు అందుకని ఈ అనిష్టాలన్నిటికీ వారంగా కారణం నన్ను అడిగితే ఎలక్షన్ సేవలు చేసింది అట్లాగే మరి వాళ్ళ బ్యాంక్స్ గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ ఇన్ స్వరాజ్ ఆ ఇండియన్ పోర్టులో ఇవాళ ఆ గుర్తుగానే మనం ఫాలో అయింది చెప్తే మనం ఇవాళ చాలా ఇష్టాలు ఉపయోగిస్తాం రెండోది అంబేద్కర్ కూడా పెట్టారు ఎన్జీనియర్స్ ఆఫ్ ట్యాక్స్ చదవండి రష్యంపేటలో ఎందుకు సెంటర్ కాలంకి ఎందుకు సెంటర్ కమ్మా చీఫ్ మినిస్టర్గా ఉండగా కమ్మా సెంటర్ కావాలి రెడ్డిగా చీఫ్ మినిస్టర్గా ఉండగా అక్కడ చుండూరులో పెట్టి మరి ఈ కుల వ్యవస్థ ఆర్థిక సమస్య వినపడదు ఆత్మగౌరవ సమస్య పుణ్య సమస్య జ్ఞాన సమస్య హిందూ సమస్య చదువు సమస్య అది సమస్య అందుకని మెయిన్గా ఈ సమస్య మీద స్పష్టమైన వైఖరి చెప్పకుండా ఉదాహరణకి తెలంగాణ సమస్య తెలంగాణ ఎంతకైనా జ్ఞానం దాటేస్తున్నారు ఇక్కడ నాకు హరిబాబు గారు కూడా ఇంటికి ఎప్పుడైతే చెప్పు ఏ అన్నదైతే రాజశేఖర్ గారు పోయిన తర్వాత మన రాష్ట్రంలో గవర్నమెంట్ లేదు 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 ఉన్నదని సమస్య ప్రజల ఎత్తుడు చిమ్ముకుంటూ ఈ పాలకులు ఎందుకన్నా మంచిదే ఎక్కబెట్టకుందని మిలిటరీ ఎక్స్పీరియన్స్ గవర్నమెంట్ పెట్టారు అది కూడా చాటించేవాడు ఏమి ఎక్కబెట్టస్తుందో తెలంగాణ ఎవరైనా జరుగుతుందేమో ఖాళీ చదవడం అని ఈ రకమైన ఇన్ని సమస్యలు కూడా ఉన్నప్పుడు కేవలం మామూలు లంచాలు ఇది పేజీ సమస్య అని చెప్పి అనుకోవట్లేదు ఈ విషయాలు లోక్సత్తా వారికి అప్పీయంగా ఉంటాయని చెప్పి నేను మాట్లాడడానికి మీలో ప్రతి అంశాన్ని కూడా చర్చించవలసిన అంశం ఉంది దానిలో రెండు భావాలు ఉన్నాయి కానీ ఒకటే నేను మనం చేసేది మనకి బట్టలు కావాలి మనకి కార్లు కావాలి మనకి కొత్త పరికరాలు కావాలి పోటీ కావాలి వినిమయ సంస్కృతి కావాలి కానీ విద్యుత్ అక్కర్లేదు కానీ పరిశ్రమ అక్కర్లేదు కానీ మరొకటి అక్కర్లేదు ఎక్కడో నాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఎలా సమన్వయం చేయాలి ఆధునిక ఆర్థిక వ్యవస్థని మనిషి జీవనంతో పర్యావరణ పరిరక్షణ ఎలా సమన్వయం చేయాలి ఆలోచన చేయకుండా ఏ ఎక్స్ట్రీమ్కి వెళ్ళినా కూడా అతి సర్వత్రా వచ్చేయాలి ఇక వివరాలు కాదు మీకు పెద్ద అంశం మాట్లాడుతున్నాం కానీ ఇప్పుడు ఏంటంటే వాటికి అతీతంగా కొన్ని అంశాల మీద ఈ రాజకీయ సంక్షోభం తలెత్తిన కారణాలు మన వ్యవస్థలోనే ఉన్నాయి దాన్ని తొలగించడం కోసం మిగతా వాటికి ఎవరి దగ్గర వాడు పోవాలి కానీ వాటిని తొలగించడం కోసం కొన్ని లక్ష్యాలు కావాలనే విషయంలో భేదాభిప్రాయం ఉండడం అవసరం లేదు కాబట్టి నేను కోరేదల్లా అదేదో తెలిస్తే తప్ప ఇక్కడ కలిసి రానన్నది కాకుండా దాని సంగతి మనం తెలుసుకున్నాం తరతరాలుగా తెలుస్తూనే ఉంటుంది ఎవరి కాలం తెలుస్తుంది వచ్చే తర్వాత తెలుస్తుంది ఏది ఎలాంటి వ్యవస్థ మంచిదో ఏది దేని లాభం నష్టం ఈలోగా మనం కలిసిపోవాల సంస్థానం దానికోసం పోరాడతాం ఆ ఒక్కటి మాత్రం మనం చేస్తాం నాకు 30 ఏళ్ళుగా పరిచయాలైనా ఆయన కూడా నాకు తెలుసు నా బాధ ఆయనకు తెలుసు దాని పట్ల ఏం చేస్తుంది